మనుషులు ఆలోచించగలిగే యంత్రాలు కావాలని 3000 సంవత్సరాలుగా కలలు కంటున్నారు. పురాతన గ్రీక్ మిత్స్ నుంచి చాట్ జీపీటీ వరకు ఇప్పుడు 2026లో సూపర్ ఇంటెలిజెన్స్ దగ్గరలో ఉందా? ఈ 10 నిమిషాల్లో ఏఐ యొక్క పూర్తి చరిత్ర మరియు భవిష్యత్ తెలుసుకుందాం. బ్రోన్స్ రోబోట్ల నుంచి న్యూరల్ నెట్వర్క్స్ వరకు ఒక అద్భుత ప్రయాణం. క్రీపు 700లో గ్రీక్ మిత్లో టాలోస్ బ్రాంజ్ రోబోట్ రక్షకుడు. మధ్యయుగంలో ప్రాగ్ గోలన్ మట్టి మనిషిని జీవం పోసిన కథ. థర్టీన్త్ సెంచరీలో అల్ జజారీ ప్రోగ్రామబుల్ ఆటోమాటా యంత్రాలు ప్రోగ్రామ్ చేయబడ్డాయి. 19th సెంచరీలో బాబేజ్ అనలిటికల్ ఇంజిన్ ప్రపంచంలో మొదటి కంప్యూటర్ ప్రోగ్రామ్ యాడా లవ్లేస్ రాసింది. 1950లో యాలన్ ట్యూరిన్ మెషిన్స్ ఆలోచించగలవా అని ప్రశ్నించాడు. 1960sలో ఎలిజా చాట్బాట్ మొదటి కన్వర్సేషనల్ ఏఐ. Our neural network models are advancing rapidly. Indeed, the Dartmouth conference will be historic. This logic diagram will prove machine intelligence. We must coin a term for this new field. 1970s, 1980sలో AI వింటర్స్ ఫండింగ్ కట్ అయింది. 1997లో డీప్ బ్లూ కాస్పరోవ్ని ఓడించింది, చెస్లో మైలురాయి. 2012లో అలెక్స్నెట్ డీప్ లెర్నింగ్ రెవల్యూషన్ ప్రారంభమైంది. 2016లో ఆల్ఫాగో గో గేమ్లో గెలిచింది. 2026 నుంచి ముందుకు ఏఐ ఏజెంట్స్ మనతో కలిసి పనిచేస్తాయి, వ్యాధులు నయమవుతాయి, కానీ అలైన్మెంట్, బయస్, పవర్ రేస్ వంటి కూడా ఉన్నాయి. భవిష్యత్తు మన నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. 3000 సంవత్సరాల కల ఇప్పుడు నిజమైంది. మనం ఆలోచించగలిగే యంత్రాలను సృష్టించాం. ఇక ముందు దాన్ని ఎలా ఉపయోగిస్తామో అదే ముఖ్యం. మీ అభిప్రాయం కామెంట్స్లో తప్పక చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని ఎగ్జైటింగ్ హిస్టరీ, సైన్స్ అండ్ ఫ్యూచర్ వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ తప్పక ప్రెస్ చేయండి. కామెంట్స్ లో మీ థాట్స్ షేర్ చేయడం చాలా ముఖ్యం. తదుపరి ఎగ్జైటింగ్ వీడియో కోసం వెయిట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.